నువ్వు నేను ఎన్నో మార్లు అనేక మంది అడ్డోలైతేనే అక్కలైతేనే పాసులో హెచ్చరిస్తున్నప్పుడు మనం లోబడుతున్నాం. లోబడలేని జీవితం. ఒకడు వచ్చి చిన్న పిల్లవాడు వచ్చి వాక్యం చెప్తే నువ్వేదో చెప్పి మారుతాం. ఇతరుల నుంచి మేము క్రైస్తవులనే చెప్పుకునే భావన ఉంది. కొన్ని మాటలు మనం స్వీకరించలేని స్థితిలో ఉన్నాం. అందుకే మన జీవితాలు ఈ రీతిగానే ముందుకు కొనసాగలేదు. ఏదైనా కానీ దేవుడి వాక్యం ఆ వ్యక్తి ద్వారా మాట్లాడినప్పుడు మనం తగ్గించుకునే స్వభావం అంటే దేవుడు నిన్ను నన్ను హెచ్చించే విధానం మనం చూడగలరు. అదే నీకు అందుకే ఆ యొక్క మరి ప్రభువు తను శోధింపబడినప్పుడు ఆ యొక్క ఎక్కడ కానీ లేక తనకు దేవుడితో వచ్చి పరిచారం చేసిన విధంగా మనం చూస్తున్నాం. దేవుడితో వచ్చి యేసు ప్రభువుకి పరిచారం చేసిన యేసు ప్రభువుకే పరిచారం చేసినట్టు దేవుడితో వచ్చింది. దేవుడు ప్రభువు కూడా ఆ పరిచారం లోబడ్డాడు. ఎప్పుడైతే దేవుడితో చెప్పిన పరిచారం కూడా యేసు ప్రభు ఆ మాటలు విని లోబడ్డాడు. యేసు ప్రభువులో కొట్టప్పుడు ఎవరు చెప్తారో బలిపీఠం మీద పెట్టి వాక్యం చెప్తున్న మనం విని గ్రహించి మంచి మాటలు గ్రహించి అదే మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క చరిత్ర లేఖనంలో మరి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. సంసోను 16 ఆ యొక్క న్యాయాధిపతులు మరి 16-28 చూస్తున్నాం. మరి సంసోను యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుసు. ఒక బలవంతుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని 20 సంవత్సరములు పాలించిన వ్యక్తిగా న్యాయాధిపతిగా. అయితే తనకున్నటువంటి బలహీనత చేత దినదినము దేవుడికి విరోధకరంగా జీవించింది. ఎప్పుడైతే ఆ దేవునితో పాపం చేయడం అన్యశ్రీలతో పాపం చేయడం